వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేక. సో ఈ వారం ఐఎమ్ షూర్ మనం అందరం చూస్తా ఉన్నాం. ఆర్బీఐ బాగా స్ట్రింజెంట్‌గా ఈ ఎన్‌బీఎఫ్‌సీల మీద కొన్ని గైడ్‌లైన్స్ ఇంపోజ్ చేస్తూ వస్తానే ఉంది. ఆఫ్‌కోర్స్ లాస్ట్ 2 మంత్స్ నుంచి దేర్ ఇస్ స్పెషల్ ఫోకస్ బై ఆర్బీఐ. అంటే అడిక్వసీ కూడా మెయింటైన్ చేయాలి ఎన్‌బీఎఫ్‌సీలు ఏదైనా సరే లెండింగ్ బిజినెస్ లేకపోతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ బిజినెస్‌లో కూడా చాలా న్యూస్ చూస్తా ఉన్నాం. అంటే వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ ఎ ఇన్వెస్టర్ ఏంటి అంటే, మనకైనా మన డబ్బులు ఎంత ఇంపార్టెంటో, కార్పొరేట్స్ అయినా గూడా వాళ్ళ డబ్బులు అంతే ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ మనం లెండింగ్ గేమ్‌లో ఉన్నప్పుడు, అంటే డెట్‌కి ఇచ్చినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకునేటప్పుడు, మన యొక్క ఫండ్స్‌ని సెక్యూర్ చేసే బాధ్యత డెఫినెట్‌లీ ద కంపెనీ షుడ్ హ్యావ్. అండ్ ఆల్సో ఆర్‌బీఐ ప్రొయాక్టివ్‌గా కొన్ని మెజర్స్ తీసుకుంటుంది. అంటే రీసెంట్‌గా ఐయామ్ ష్యూర్ మనం జేఎం ఫైనాన్షియల్‌లోనేమో ఆర్‌బీఐ సింపుల్‌గా వచ్చేసి ఆర్‌బీఐ గాకుండా యాక్చువల్ సెబీ గూడా వచ్చేసి నో మోర్ ఫండింగ్ ఆన్ ది లోన్ అగైన్స్ట్ షేర్స్, నో మోర్ అది చేయకూడదు. అయన్నీ ఇప్పుడే ఇమ్మీడియేట్‌గా డెసిస్ట్ చేసేయండి అన్నారు. అలాగే ముందు ఐఐఎఫ్ఎల్‌లో గూడా గోల్డ్ ఒక కేస్‌లో గూడా దే ఆర్ ట్రైయింగ్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్. అది చూసేమో న్యూస్ చూసేమో ఆ జేఎం ఫైనాన్షియల్ గూడా ఒక వరుసగా 4 రోజులు లోయర్ సర్క్యూట్, ఐఐఎఫ్ఎల్ గూడా వరుసగా 3, 4 రోజులు లోయర్ సర్క్యూట్. అప్పటి నుంచి కొంచెం రికవర్ అయినియి. బట్ అది చూసి క్యాజువల్ ఇన్వెస్టర్స్ అయిన మనం, రిటైల్ ఇన్వెస్టర్స్ అయిన మనం డెఫినిట్‌గా కొంచెం వి టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ నోటీస్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ, ఎందుకంటే మనం ఇన్ని రోజులు మనం ఫిక్స్డ్ ఇన్‌కమ్‌లో బ్యాంక్ కంటే బెటర్ ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. లిక్విడ్ లోన్స్ లాగా పీ2పీ ఉన్నాయి. ఎస్‌డిఐ ఉంది. ఏఐఎఫ్ ఉన్నాయి. ఇయన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఇయన్నీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో నెసెసరీ టు నో ద రిస్క్స్ అండ్ హౌ మచ్ దట్ వి కెన్ ప్రొటెక్ట్. అవర్ క్యాపిటల్ షుడ్ బి ప్రొటెక్టెడ్. మనం ఇచ్చేదే ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇంట్రెస్ట్ మీద. సో ఆర్‌బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం డెఫినెట్‌లీ పాజిటివే. బట్ అంటే లెట్స్ ఆస్క్ ప్రసాద్ గారు, అంటే ఇంటర్నేషనల్‌గా కూడా చాలా కేసులు ఉండుంటాయి. బట్ ఈస్ దిస్ ఎ బిట్ ఆఫ్ ఓవర్ గవర్నెన్స్ ఆర్ ఈస్ దిస్ కరెక్ట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ బై ఆర్‌బీఐ? ఎవరు వ్యాపారం చేయాలన్నా, కనీసం లైఫ్ లీడ్ చేయాలన్నా మనీ అవసరం కాబట్టి, ఆ మనీ సప్లై దేశంలో గనక సజావుగా ఉన్నట్లయితే, ఆ దేశంలో ఎకానమీ కానీ, ఇండస్ట్రీస్ కానీ, బిజినెసెస్ కానీ బాగుండటానికి అవకాశం ఉంటుంది. అందులో ఏదైనా అవకతవకలు వస్తుంటే కొద్దిగా కళ్ళు మూసుకుని కూర్చుంటాము అంటే, అంతకుముందు మనకి ఇండియాలో జరిగిందేంటి? ఆ మినిస్టర్ చెప్పారనో, ఈ పొలిటీషియన్ చెప్పారనో అందరికీ లోన్లు ఇవ్వటం మూలంగా బ్యాంకులు ఏకంగా 10,00,000 కోట్లు నష్టపోయాయి. 10,00,000 కోట్ల కన్నా ఎక్కువ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అయిపోయినాయి. దానికి కారణం ఏంటి? ఎవరికైనా తెలీదా అంటే తెలుసు. కానీ అదే సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేట్ రంగంలో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రం ఆ లెక్కన నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రాలేదు. అంటే అర్థం ఏంటి? అజమాయిషీ లేకుండా, అదుపు లేకుండా, నియంత్రణ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో లోన్లు ఇచ్చేటువంటి గనక ఆర్గనైజేషన్స్‌ని అలౌ చేస్తే మొత్తం మీద దెబ్బతినేది ఎవరంటే ప్రజానీకం, ఇన్వెస్టర్లు దెబ్బతింటారు. అందుకే బ్యాంకింగ్ సెక్టర్ కొనారెళ్ళటం, చాలా పడిపోవటం. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 10 సంవత్సరాలుగా కొద్ది గొప్ప యాక్షన్స్ గట్టిగా చేయటంతోనూ ఏమని జరిగింది? ఆ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క లోన్ తగ్గిపోయి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా పెరుగుతోంది, బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తుంది. నిజానికి ఇండియాలో అంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లకి బ్యాంకింగ్ కానీ, ఫైనాన్షియల్ సర్వీస్ కానీ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, మీరు నమ్మలేనంతగా, అంటే ఇండెక్స్‌లో గనక చూసుకున్నట్లయితే నిఫ్టీలోనే చూస్తే మొత్తం ఉన్నది గనక 100% నిఫ్టీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందనుకుంటే, అందులో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిపి 30% ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఒకవేళ కనుక ఈ ఇండస్ట్రీ కనుక ఏదైనా సెట్ బ్యాక్ వస్తే, అంటే 2007, 8లో మనకి జరిగినటువంటి యూఎస్ ఎక్స్‌పీరియన్స్‌ని ఒక్కసారి కొద్దిగా షార్ట్ టైమ్‌లోనే గుర్తు తెచ్చుకోవాలి. ఏం జరిగిందప్పుడు? అందరికీ హౌసింగ్ లోన్లు ఇస్తుంటే గనక సెక్యూరిటీగా ఉంటుందని ఒక బ్యాంక్ వచ్చి ఒకళ్ళకి లోన్లు ఇవ్వటం. అది కూడా లోన్లు ఎవరికి ఇచ్చేవాళ్ళు? వాళ్ళు రీపేమెంట్ కెపాసిటీ లేకపోయినా వాళ్ళకి లోన్లు ఇవ్వటం. ఇచ్చిన తర్వాత ఏం చేసేవాళ్ళు? వాళ్ళందరి దగ్గర నుంచి రీపేమెంట్లు సరిగ్గా వచ్చినా రాకపోయినా కూడా వాటంతటిని కూడా ఒక మూట కట్టి మళ్ళీ రిటైల్ పీపుల్‌కి, అంటే ఇన్వెస్టర్స్‌కి ఏం చెప్పేవాళ్ళు? ఇప్పుడు మీకు ఈక్విటీస్ అంటే కొనటానికి ఇష్టపడటం లేదు కాబట్టి మీకు డెట్ సెక్యూరిటీస్ ఇస్తాము. ఇదంతా కూడా సెక్యూర్డ్ డెట్టే, బికాజ్ ఇట్ల మీద లోన్లు ఇచ్చామని చెప్పి బంచ్‌గా చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని అప్పుడులో కొలేటరైజ్డ్ డెట్ ఆబ్లిగేషన్స్ అనేవాళ్ళు, సీడీఓ అని. అలా ఇవ్వటంతో అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే రీపేమెంట్ కెపాసిటీ ఇవ్వడానికి అవకాశం లేని వాళ్ళకి లోన్లు ఇవ్వటం, మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ ఇవ్వటం, ఇలా పిరమిడింగ్ చేయటం మూలంగా ఏం జరిగిందంటే, ఉన్న డబ్బులు ఎంతైతే ఇంత లోన్ బుక్ క్రియేట్ అవ్వటం, ఆస్తుల యొక్క వాల్యూ విపరీతంగా పెరగటం జరగటంతో ఆ తర్వాత క్రైసిస్ వచ్చినప్పుడు మొత్తం దివాళా తీశారు. అంటే అందరూ కూడా దెబ్బతినిపోయారు. ఎల్టీసీఎం అనే సంస్థ, లెహమాన్ బ్రదర్స్ అన్నీ కూడా దెబ్బతినటంతో ప్రపంచవ్యాప్తంగా కంటేగియన్ అంటే అంటువ్యాధిలాగా మొత్తం ప్రపంచమంతా పాకి మార్కెట్లన్నీ నేలచూపులు చూశాయి. సో అటువంటి పరిస్థితి మనకి ఇండియాలో రాకూడదు అంటే ఏం చేయాలి?
ఇప్పుడు యశ్వంత్ నువ్వు చెప్పినట్లుగా ప్రోయాక్టివ్గా, అంటే ఎవరో వచ్చి కంప్లైంట్ ఇస్తారు, ఎవరో వచ్చి పేలిపోతారు అనుకుని అప్పుడు వరకు వెయిట్ చేయకుండా జాగ్రత్తగా ముందే చర్యలు తీసుకోవటం ఏమాత్రం తెలివితేటలు ఉన్న వాళ్ళు చేసే పని. అదృష్టవశాత్తు ఇండియాలో ఆ చర్యలే చేపడుతున్నారు. నువ్వు చెప్పినటువంటి ఐఏఎఫ్ఎల్లో ఇచ్చిన లోన్లైనా, అలాగే ఇంకొకటి మనకు జేఎం ఫైనాన్స్లో జరిగిన లోన్ అయినా కానీ జరిగింది ఏంటంటే రెగ్యులేటర్స్, అంటే ఫస్ట్ ఏమో పేటీఎం బ్యాంక్ మీద ఆర్బీఐ స్ట్రిక్చర్స్ పాస్ చేసింది. దాంతో పేటీఎం బ్యాంక్ అంతా కూడా దెబ్బతినిపోయింది, పేటీఎం అంతా కూడా. అది కరెక్ట్. ఎందుకంటే ఒక పాన్ కార్డు తీసుకుని వందల అకౌంట్స్ దానికే మ్యాప్ చేస్తుంటే అర్థం ఏంటి? మీరంతా కూడా మాస్క్ చేస్తున్నట్టు, అంటే మసిబూసి మారేడుకాయ చేసినట్లు బ్లాక్ మనీ కూడా డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్బీఐ అంతకుముందు ఎన్నోసార్లు హెచ్చరించినా పేటీఎం కరెక్టివ్ స్టెప్స్ తీసుకోలేదు కాబట్టి ఏకంగా లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అది జరగటంతో అటువంటి చర్యలకి ఉపక్రమించేవాళ్ళు, అంటే అప్పటి వరకు వాళ్ళతో కాంపిటీషన్లో వెనకబడిన వాళ్ళు మేము కూడా పేటీఎం లాగా చేద్దామని అనుకునే క్షణంలో ఈ చర్య రావడంతో వాళ్ళు అటువంటి తప్పులు పని చేసే అవకాశం ఉండదు. అలా తప్పుల్ని తొందరలోనే అరికట్టడం మంచి పని. అలాగే తర్వాత చూసుకుంటే ఐఏఎఫ్ఎల్లో చూస్తే గోల్డ్ లోన్స్లో కూడా ఏం జరిగింది? ఆ గోల్డ్ లోన్స్ మనం సెక్యూరిటీగా ఇచ్చే గోల్డ్ని ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు వాళ్ళ టీమే ఉంటున్నారు. నిజానికి బ్యాంకుల్లో అయితే ఏమొస్తుంది, బ్యాంకు యొక్క ఎంప్లాయీ ఉండరు, బయట థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు, వాళ్ళే ఎంప్లాయ్ చేసి వాళ్ళ చేతే ఎవాల్యుయేట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఏం జరుగుతుందంటే, ఒకవేళ వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో భోజనంలో ఎవరు చివర కూర్చున్నా కూడా అన్నీ సమకూరుతాయి అన్నట్లుగా ఇలా కనుక జరిగితే, మీ వాడే ఉంటే ఆ సంస్థ దగ్గర కనుక అందులో ఉన్న ఎంప్లాయీ కనుక మోసం చేయదలుచుకుంటే ఏం చేయొచ్చు, 12 క్యారెట్ గోల్డ్ తీసుకెళ్ళి ఇచ్చి ఆ ఎంప్లాయీని నువ్వు 22 క్యారెట్ అని సర్టిఫై చెయ్యి అంటే, అంటే ఇచ్చిందేమో 10 లక్షల వాల్యూ ఉన్న గోల్డ్ ఇస్తే దాన్ని 30 లక్షల వాల్యూ కింద లోన్ శాంక్షన్ చేసి అందులో 20 లక్షలు ఎంతో ఇచ్చారనుకోండి, అతను ఎగ్గొట్టడానికి అవకాశం పుట్టించినట్టు అవుతుంది. అలాగే జెన్యూన్ కస్టమర్ వెళ్ళిపోయి 22 క్యారెట్ ఇచ్చి అవసరమై డబ్బులు అడిగితే అది 12 క్యారెట్ అని చెప్పాడు అనుకోండి, నీకు ఇంత లోన్ రాదు, ఇంతే వస్తుంది, తక్కువ ఇచ్చారనుకోండి, ఓవరాల్గా కంపెనీ మనకు దృష్టిలో చూడడానికి బాగానే ఉంటుంది, ఓవరాల్ సెక్యూరిటీ బాగానే ఉందని. కానీ ఎవరికైతే డబ్బులు ఇవ్వడానికి అర్హత ఉండి సెక్యూరిటీ బాగా ఉందో వాళ్ళకి ఇవ్వరు, ఎవరికైతే సెక్యూరిటీ ఉండదో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా నేను వాళ్ళు చేశారు అని చెప్పడం లేదు, కానీ జరగటానికి అవకాశం ఉంటుంది. అంటే గవర్నమెంట్ ముందు చర్యగా ఏం చేయాలి, ఇటువంటి తప్పు జరగటానికే ఆస్కారం లేకుండా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ కోవలో చెందింది ఐఏఎఫ్ఎల్ మీద గోల్డ్ లోన్స్ ఇవ్వడానికి వీలు లేదు అని రూల్ పాస్ చేయడం ఆర్బీఐ. ఇది కూడా మార్కెట్కి ఎంతో మంచిది, ఏ మాత్రం అనుమానం అక్కర్లేదు. ఆ తర్వాత జేఎంలోకి వచ్చేటప్పటికి ఏం జరిగింది, ఇన్వెస్టర్స్కి షేర్స్ కొనుక్కోవాలి అంటే ఇవి కొనుక్కోండి బాగున్నాయని చెప్పబడతారు. అంటే ఎవరో వచ్చి చెప్తారు, మేము కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేవు అంటే మీ డబ్బులు కూడా మేమే ఇస్తాము అంటారు. నిజానికి ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఈ షేర్ కొనుక్కోండి, కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను అని అన్నీ చెప్తున్నారంటే మీరు మొట్టమొదటి డేంజర్ లైట్ వెలగాలి మైండ్లో. ఎందుకని వీళ్ళు డబ్బు అప్పిచ్చేవాళ్ళు వీళ్ళే, వాళ్ళే కొనుక్కోవచ్చు కదా ఇంత లాభం వస్తుంటే అని అడగకుండా ఇన్వెస్టర్లు కూడా ట్రాప్లో పడిపోతున్నారు. పడిపోవడంతో ఏం జరుగుతుంది, ఈ జేఎం ఫైనాన్స్లో జరిగింది ఏంటంటే, ప్రోడక్ట్ అమ్మేది వాళ్ళే, ఈ కంపెనీలు కొనుక్కుంటే బాగుంటుంది అంటారు, డబ్బు లేదు అంటే మేమే ఇస్తాము అంటారు. అప్పుడు ఏం చేశారంటే, జేఎం ఫైనాన్స్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్ ఏంటంటే, మీరు లోన్ ఇవ్వటానికి మీరే ఒక లెఫ్ట్ హ్యాండ్తో లోన్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు, ఇన్వెస్టర్స్కి ఇస్తున్నారు. వాళ్ళు ఆ ఇన్వెస్టర్కి చేతికి ఇస్తున్నారా డబ్బులు, ఇవ్వటం లేదు. వాళ్ళ చేత ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, దానిలో పవర్ ఆఫ్ అటార్నీ మీరే ఉంచుకుంటున్నారు. అంటే వాళ్ళు సైన్ చేసిన మూలంగా మీ దగ్గర నుంచి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడతాయి, కానీ ఆ అకౌంట్ మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు మళ్ళీ మీ సంస్థలోకే వస్తాయి. అంటే నిజానికి ఏం జరుగుతుంది, డబ్బు ఇచ్చేది మీరే, వెనక్కి తీసుకుంటుంది కూడా మీరే అవుతున్నారు. ఇలా జరగటం మూలంగా ఎప్పుడు కూడా జరిగేది అంటే, ఇన్వెస్టర్స్కి మంచి జరుగుతుందా అంటే, అదృష్టం బాగుంటే మంచి జరగచ్చు, అదృష్టం బాగాలేకపోతే 10,000 రూపాయల మీదో 10 లక్షల మీదో నష్టం వచ్చేది భరించడానికి శక్తి ఉన్న ఇన్వెస్టర్కి మీరు ₹1,00,00,000 ఇచ్చి నష్టం తీసుకొస్తే అతను ఓవరాల్గా దివాళా తీస్తాడు. కాబట్టి ఇటువంటి చర్యలు చేయకూడదు అనే ఉద్దేశంతో దాన్ని శాంక్షన్ చేయటం వీల్లేదని వెంబటే స్ట్రిక్చర్స్ పాస్ చేశారు. దీనికన్నా కొద్దిగా ముందు జరిగింది ఏంటంటే, ఫైనాన్స్ కంపెనీలన్నీ కూడా ఇప్పుడు బ్యాంకులకి, అంటే ఆర్బీఐ ఏం చెప్పింది, పర్సనల్గా కనుక షేర్స్ మీద లోన్ తీసుకోవాలి అంటే ఒక పరిమితికి దాటి ఏ ఇన్వెస్టర్కి ఎంత ధనవంతుడైనా ఇవ్వద్దు అని చెప్పింది. అప్పుడు ఈ బ్రోకర్లు కానివ్వండి, రకరకాల ఇంటర్మీడియరీస్ ఏం చేశారంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఎన్బిఎఫ్స్కి వెళ్ళిపోయి వారి దగ్గర లోన్ తీసుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది బ్రోకర్స్ అయితే ఏం చేశారంటే, మనం సెక్యూరిటీస్ అన్నీ కూడా మనం డబ్బు కావాలని బ్రోకర్ దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకి 15%తో ఛార్జ్ చేస్తూ మనకి హెల్ప్ చేసినట్టుగా ఫీలింగ్ ఇస్తూ, కానీ వాళ్ళు ఏం చేశారు, మన షేర్సే తీసుకెళ్ళిపోయి ఎన్బిఎఫ్సిలో లోన్కి ఇచ్చేసి సెక్యూరిటీగా ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి 9% తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఈ ఇంటర్మీడియరీ
అతనికి వచ్చే డబ్బులు 9% వడ్డీకి వస్తున్నా మన దగ్గర 15% ఛార్జ్ చేస్తున్నాడు. మనం దాని మీద బ్రోకరేజ్ కట్టాలి, గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టాలి, అన్నీ కట్టేది మనము. కానీ బ్రోకర్కి ఏమీ లేకపోయినా నెట్వర్క్ ఉండటం మూలంగా దాదాపుగా 9%కి 15%కి మధ్యన ఉన్న గ్యాప్ 6% ఉచితంగా రావటం మొదలు పెట్టడంతో ప్రతి బ్రోకరు కూడా బ్రోకరేజ్ అనేది అసలు ఇన్కమే కాదన్నట్లుగా 0 బ్రోకరేజీ లేకపోతే ₹5 బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారు. అది చూసిన ఇన్వెస్టర్లు తక్కువగా చేస్తున్నారు అని ఆశపడుతున్నారు, కానీ వెనకాల ఏమో కమామిషు కథ ఉందో తెలియటం లేదు. దాంతో సెబీ వచ్చి ఏం చెప్పిందంటే, మీరు ఎవరి దగ్గర నుంచైనా కనుక సెక్యూరిటీ కింద షేర్స్ తీసుకుంటే మీ ఓన్ డబ్బులు ఉంటేనే వాళ్ళకి లోన్ ఇవ్వండి. ఆ తరువాత వాళ్ళు ఇచ్చిన సెక్యూరిటీస్ మీరు వేరొక కంపెనీలో పెట్టి లోన్ తీసుకోవడానికి వీల్లేదు అని ఒక్క దెబ్బతో మొత్తం బిజినెస్ ప్లాన్ మొత్తం స్మాష్ చేసేసింది. దానితో ఇన్వెస్టర్లకి ఏం మంచి జరిగిందో వాళ్ళకి ఇండివిజువల్గా తెలియకపోవచ్చు, కానీ మొత్తం యొక్క ఇన్స్టిట్యూషనలైజ్ బిజినెస్ మోడల్ అంతా కూడా స్ట్రెంగ్తెన్ అయింది. దాని మూలంగా మోసాలకి ఆస్కారం తగ్గింది. అంటే బ్రోకర్ దివాళా తీసినా, ఎవరు దివాళా తీసినా కూడా ఆస్కారం తగ్గింది. ఇలా ఇండియాలో జరుగుతున్నటువంటి చర్యలు చాలా ప్రొయాక్టివ్గా ఉన్నాయి కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇకపోతే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఇలా బిజినెస్లో కనుక ప్రాక్టీసెస్ సరిగ్గా చేయకపోతే, అంటే ఇలా ప్రాక్టీసెస్ సరిగ్గా చేయకపోతే మనీ సప్లై అంతా దెబ్బతింటంతో మొత్తం బిజినెస్ ప్లాన్స్ అన్నీ దెబ్బతిని బిజినెస్లు అన్నీ కూడా లేమాన్ క్రైసిస్ లాగానో ఇలాగో జరిగిపోతుంది. సో ఇవన్నీ మంచిదా కాదంటే మంచిది. ఇంకా ఒక్క ఉదాహరణ చెప్పాలి. ఇలాగే గతంలో చైనాలో కూడా ఏం జరిగిందంటే, ఏ దేశంలోనైనా క్యాష్ బ్లాక్ మనీకి స్కోప్ ఉన్న చోట ఆ బిజినెస్ మీద ఖచ్చితంగా భూతద్దం పెట్టి చూడవలసిన అవసరం ఉంటుంది. చైనాలో ఇలాగే రియల్ ఎస్టేట్ భూమి ఉన్న టైంలో చైనా గవర్నమెంట్ భయపడి మీ బ్యాంకులు ఎవరిని కూడా మీరు ఇక్కడి నుంచి రియల్ ఎస్టేట్కి లోన్లు ఇవ్వద్దు అని చెప్పింది. కానీ ఎక్కువ వడ్డీకి అలవాటు అయిపోయిన ఇన్వెస్టర్లు అందరూ ఏం చేశారంటే కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ అయిపోయి వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ నుంచి లోన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇంకా కొద్దిగా చర్యలు చేపట్టి మీరు కోఆపరేటివ్ సొసైటీ అయినా కూడా ఇవ్వద్దు, ప్రైవేట్ బ్యాంకులైనా ఇవ్వద్దు అని చెప్పింది. అప్పుడు ఏం చేశారు, ఇంకా మార్గాలు ఎదుర్కోవటానికి ఇళ్ళకి లోన్ ఇవ్వద్దు అన్నారు కదా అని చెప్పి ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ అని చెప్పకుండా, ఇదిగో ఇక్కడ మేము అమ్యూజ్మెంట్ పార్క్ పెడుతున్నాము, దానిలో ఉండే స్టాఫ్కి ఇల్లు కడుతున్నాం అని చెప్పి వాళ్ళకి లోన్లు ఇవ్వటం మొదలుపెట్టారు. అంటే మన మనసులో కనుక ఆలోచన చెడు మార్గంలో ఉన్నట్లయితే ఒకటో రెండో ఏదో ఒక మార్గాలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలా మార్గాలు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఇందులో పెడితే మీకు 7% బదులు 17% ఇస్తామంటే ఇన్వెస్టర్లు అట్రాక్ట్ అయిపోతున్నారు. అలా జరగటం మూలంగా రియల్ ఎస్టేట్లో లల్ యాక్టివిటీ రాగానే చైనాలో దాదాపుగా ఎకానమీ అంతా కూడా చాలా తీవ్రమైన ఒడిదుడుకుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ గ్రోత్ 12% ఉండేది, ఇప్పుడు 4%కి పడిపోయింది. తొందరలో బహుశా నెగిటివ్ కూడా వెళుతుందని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం కనుక మంచి చర్యలు చేపట్టకపోతే ఏ రకమైన డ్యామేజ్ జరగచ్చు అంటే, అది అంతకుముందు అమెరికా ఉదాహరణ, ఇంతకుముందు చైనా ఉదాహరణ, ప్రస్తుతం మన చర్యలు చేపట్టింది కాబట్టి జరిగే మంచిని ఆనందంగా అనుభవిస్తాం, కానీ మంచి చేశారని మెచ్చుకోవడానికి కూడా మనకి ఇన్వెస్టర్స్ దగ్గర నాలెడ్జ్ ఉండదు. అది కొద్దిగా దురదృష్టం. అయినా కానీ ఖచ్చితంగా మన ఆర్బీఐని, సెబీని కమెంట్ చేసి తీరాలి. వాళ్ళు చేస్తున్న చర్యల మూలంగా ఇన్స్టిట్యూషన్స్ మాత్రం నిలబడతాయి. అందువల్ల దిస్ ఈజ్ ఎ వెల్కమ్ జెస్చర్. ఇకపోతే ఆఖరిగా నువ్వు చెప్పినట్టుగా ఇలా రాగానే ఎన్బిఎఫ్సీలు అందరూ మూకుమ్మడిగా దివాళా తీస్తారు అన్నటువంటి ఆలోచనలోకి, భయంలోకి వెళ్ళిన ఇన్వెస్టర్లు అన్ని షేర్లు లెఫ్ట్ అండ్ రైట్ అమ్మేస్తున్నారు. అది అమ్మేయవలసిన అవసరం ఏ మాత్రమూ లేదు. అంటే బుట్టలో ఏదన్నా మీకు ఒకటో రెండో బ్యాడ్ యాపిల్స్ ఉంటే ఆ యాపిల్ తీసి బయట పారేయాలి, కానీ బుట్ట మొత్తం పారేయక్కర్లా. అలాగే ఎవరో ఒకరిలో ఇద్దరు బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నంత మాత్రాన ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్యాడ్గా అనుకోవటం, భయపడటం అర్ధరహితం. సో నెవర్ బి వర్రీడ్. ఇందులో కూడా మంచి కంపెనీలు ఉన్నాయి. ఈ వీడియోలోనే మనం వాటి గురించి కూడా కవర్ చేద్దాం. బట్ ఇన్ సమ్ అండ్ సబ్స్టెన్స్ వాట్ ఐ కెన్ సే ఈజ్ నెవర్ బి వర్రీడ్. ఇందులో గురించి మనం కంగారు పడవలసింది లేదు. ఖచ్చితంగా కూడా నిశ్చింతగా నిలకడగా ఉండవలసిన సమయంలో కంగారు పడటం అనేది నాలెడ్జ్ లేని ఇన్వెస్టర్లకు మాత్రమే సాధ్యం. మనందరికీ నాలెడ్జ్ ఉంది. మీ అందరికీ వీలైనంత సమాచారాన్ని వీలైనంత త్వరగా సేకరించి మీకు అందజేయడానికి ప్రయత్నిస్తుంటాం. కాబట్టి మీలో ఎవరైనా కనుక ఫైనాన్స్ కంపెనీలో షేర్స్ ఉంటే భయపడాలా అంటే, ఏదైనా డేంజర్ సిగ్నల్ ఉంటే భయపడాలి, కానీ లేకపోతే ఓవరాల్గా ఇండస్ట్రీకి వచ్చే రిస్క్ ఏమీ లేదు అని ధైర్యంగా ఉండొచ్చు. రైట్ అండి. ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పిన పాయింట్‌కే టచ్ చేద్దామనే ఉద్దేశించాను. అంటే ఎగ్జాక్ట్‌లీ ఎన్నో రోజుల నుంచి ఉన్న కంపెనీలు, ఎన్నో రోజుల నుంచి ఆపరేషన్స్ మెయింటైన్ చేస్తూ, ప్రాఫిట్స్ చేకూరుస్తూ, అసెట్స్ పెంచుకుంటూ, దీస్ ఆర్ కంపెనీస్ దట్ హావ్ బిల్ట్ హ్యూజ్ ఫౌండేషన్స్ అండ్ ఓవర్‌నైట్ వన్ ఆర్ టూ బ్యాడ్ యాపిల్సో లేకపోతే వన్ ఆర్ టూ ఇన్కన్వీనియన్సెస్ వల్ల దే డోంట్ జస్ట్ వైప్ అవుట్. అంటే రేపటికి దే డోంట్ కంటిన్యూ టు ఫంక్షన్. దే విల్ కంటిన్యూ టు ఫంక్షన్, సర్వీస్ చేస్తూనే ఉంటారు. రెగ్యులేషన్ వచ్చినప్పుడు కంప్లయన్స్కి కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా ఎక్కువ ఉద్దేశించి ఎక్కువ అటెన్షన్ ఇస్తారు. అండ్ దే విల్ ఆల్సో కంప్లై టు ద నామ్స్, బికాస్ ది ఐడియా ఇస్ టు బిల్డ్ ఎ ప్రాఫిటబుల్ వెంచర్ దట్ ఈస్ ఆల్సో కంప్లైయింగ్ విత్ ద నామ్స్.
హలో, నా పేరు స్నేహ. యూట్యూబ్లో మా వీడియోస్కి వచ్చిన చాలామంది ఇన్వెస్టర్స్ రిక్వెస్ట్ని అడ్రస్ చేస్తూ ప్రసాద్ సార్ అండ్ యశ్వంత్ సార్ని మేము ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో 50 మెంబర్స్ పైన ఇన్వెస్టర్స్ ఉన్నట్లయితే మన టీమే వారిని విజిట్ చేయడానికి ఛాన్స్ ఉందా అని అడిగాము. అలా అయితే డైరెక్ట్గా కలవడమే కాకుండా వాళ్ళకుండే డిఫరెంట్ డౌట్స్ కూడా క్లారిఫై చేయొచ్చు అని చెప్పి వీలైనంత త్వరగా మీటింగ్స్ని అరేంజ్ చేసే లిబర్టీ మాకు ఇచ్చారు. మీ కమ్యూనిటీలో కానీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన ఇన్వెస్టర్స్ 50 మెంబర్స్ పైన ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కి ఫోన్ చేస్తే వీలైనంత త్వరగా మనం డైరెక్ట్గా కలిసే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు బికాజ్ స్పెసిఫిక్గా ఈ ఫీల్డ్లో ఈ టాపిక్లో ఉన్నాము అండ్ మనం ఇందాక చెప్పినట్టు ఐఏఎఫ్ఎల్ పడుతుంది, జేఎం పడింది అండ్ ఐఏఎఫ్ఎల్ పడినప్పుడు కూడా చాలా మంది మనకు కూడా రాసున్నారు ఐఏఎఫ్ఎల్ చాలా పడుతుందండి, పేటిఎం లాగా ఇది కూడా ఇస్ ఇట్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్, మనం అసలు షుడ్ వి గెట్ అవుట్ ఆఫ్ పేటిఎం అండ్ మూవ్ టువర్డ్స్ సంథింగ్ ఎల్స్, జేఎం కూడా ఇలా పడతా ఉంది, అది అసలు మంచి కంపెనీయా, నా దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి, హోల్డింగ్స్ ఉన్నప్పుడు అది అమ్మేసుకుని అసలు అమ్మే అవకాశం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పడేటప్పుడు ఎక్కువ లేదు ఆ లోవర్ సర్క్యూట్ ఉన్నప్పుడు, బట్ అమ్మినప్పుడు అమ్మేసుకునే అవకాశం వస్తే మాత్రం అమ్మేసి వేరే దాని వైపు వెళ్ళొచ్చా అని అడుగుతా ఉన్నారు. సో బికాజ్ మనం ఈ టాపిక్ కవర్ చేసాం కాబట్టి స్పెసిఫిక్గా ఈ ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కంపెనీల్లో చెప్పినట్టుగా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, 30% ఆఫ్ ఇండెక్స్ ఇస్ నో జోక్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలో. బట్ ఈ ఫైనాన్స్ కంపెనీల్లో ఏదైనా స్పెసిఫిక్ గుడ్ కంపెనీస్ దట్ ఆర్ స్టిల్ ఫండమెంటలీ స్ట్రాంగ్ అండ్ నెంబర్స్ అవుట్ వే ఆల్ ద న్యూస్ ఇన్ ద మార్కెట్, ఇంకా ఏమైనా ఉన్నాయా దట్ ఇస్ స్టిల్ వర్తీ టు లుక్ ఎట్? ఖచ్చితంగా యశ్వంత్, మొట్టమొదట ఫైనాన్స్లో వాళ్ళ కంపెనీలు ఇండివిజువల్ కంపెనీ జోలికి వెళ్ళబోయే ముందు నేను ఏం చేస్తానంటే ఒకసారి మన స్క్రీన్ చూపిస్తాను. అందులో మీరు చూడగలిగేది ఏంటంటే ఏ కంపెనీలో ఏ యొక్క ఇండస్ట్రీలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ కన్నా బాగా తక్కువ ఉందో మనం అంతకుముందు కవర్ చేసాం. అందులో రైల్వేస్, ఇన్సూరెన్స్, హాస్పిటల్స్, ఆటో మొబైల్స్ మనం ఆల్రెడీ కవర్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నదే కనుక చూస్తున్నట్లయితే మధ్యలో ఎక్కడో ఫైనాన్స్ అనే కంపెనీలో 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు 54 ఉన్నాయని, అందులో అన్నీ కలిపి సంయుక్తంగా టోటల్ కమ్యులేట్ చేసి చూస్తే 5% వాళ్ళ టాప్ లైన్ పెరిగితే వాళ్ళ ప్రాఫిట్ ఏమో 5.53% పెరిగిందని కనపడుతుంది. పైగా రైట్ సైడ్ చివరికి వెళ్ళినట్లయితే మీకు కనపడిన దాని ప్రకారం వాళ్ళ యొక్క స్కోప్ అంటే ఫైనాన్స్ కంపెనీలకి ఇవాళ రోజున చూసుకుంటే 32% వరకు మార్కెట్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది ఇండస్ట్రీ మొత్తానికి. అందువలన ఈ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వైటల్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద ఎకానమీ, ఖచ్చితంగా మనకు ఉపయోగపడాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే 54 కంపెనీలు ఉన్న ఒక మార్కెట్ని ఎందుకు నేను కవర్ చేయలేదు ఇంతకుముందు, మిగిలిన ఇండస్ట్రీస్ ఎందుకు తీసుకున్నాను అంటే దానికి 2 కారణాలు. ఒకటి ప్రాఫిట్ గ్రోత్ ఉన్న ఇండస్ట్రీలు తీసుకోవడం ఒక వారం చేసాం, ఒక వారం ఏమో ఇండస్ట్రీ వైజ్గా స్కోప్ గ్యాప్ ఎక్కువ ఉన్నదో చూసుకోవడం చేసాం. ఈ టైంలో మనకి స్పెషల్ ఫోకస్ దీని మీద పెట్టాల్సి వచ్చింది కాబట్టి ఈ వారం ఫైనాన్స్ కంపెనీ మీద ఫోకస్ చేసి ఫైనాన్స్ కంపెనీల్లో ఎంత స్కోప్ ఉన్నదో ఏమేం కంపెనీలు బాగున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న కంపెనీలు చూస్తే ఇవన్నీ కూడా 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు, అన్నీ కూడా కొద్దిగా గొప్ప ప్రాఫిట్ పెంచుకున్నాయి, అలాగే కొద్దిగా గొప్ప టాప్ లైన్ కూడా పెంచుకున్నాయి. కొద్దిగా చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా గ్రోత్ అలా ఉన్న కంపెనీలు. ఇందులో చూస్తే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మొట్టమొదటి వచ్చింది మనకి. అంటే అర్థం ఏంటి, ఫైనాన్స్ కంపెనీల్లో అంతకుముందు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే భయపడేవాళ్ళు, అన్నీ తప్పుడు పనులే చేస్తారు, ఇవ్వకూడని వాళ్ళకి లోన్లు ఇస్తారని. ఇప్పుడు అవన్నీ కూడా మరుగున పడిపోయాయి కాబట్టి పిఎన్బి వాళ్ళు పెట్టిన పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇస్ డూయింగ్ వెరీ వెల్. అందులో 66% స్కోప్ ఉంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ 700 అయితే మన లెక్క ప్రకారం 1170కి వెళ్ళాలి. నెక్స్ట్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంక్, ఇది మనకి చాలా బ్రహ్మాండంగా ఎప్పుడో కొన్నాము, చాలా ఇన్వెస్టర్స్ అందరికీ రికమెండ్ చేయడం జరిగింది, తక్కువ రేట్లో కొనుక్కున్నారు, పెరిగి వచ్చింది. ఈ వారం రోజుల్లో ఈ గొడవలు మొదలైన తర్వాత మిగతా వాళ్ళకి సంఘీభావం అన్నట్టుగా ఇవి పడిపోతుంది, కానీ ఈ కంపెనీలో వచ్చిన నెగటివ్ ఏదీ లేదు. అంటే ఇలా బాగా తగ్గొస్తున్నప్పుడు లాభాలు బాగుండి, ఫర్ ఎగ్జాంపుల్ 8.75% టాప్ లైన్ పెరిగితే 11.3% ఇన్కమ్ ప్రాఫిట్ పెంచుకున్న ఈ కంపెనీని ఎవరూ కూడా వదలకూడదు. 1600, 1700 వరకు వెళ్ళిన కంపెనీ ఇప్పుడు 1396, 1350కి వచ్చిందంటే అది విపరీతంగా మీకు అంది వచ్చిన అవకాశం కింద భావించి కొనుక్కోవడానికి ఏమాత్రం వెనకాడకూడదు. ఇందులో 60% పెరగడానికి ఉంది. అలాగే తరువాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏకంగా 1,26,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. దానిలో కూడా ఎప్పుడు మనం జనరల్గా ఊహించలేనట్లుగా 60% స్కోప్ ఉంది. ఇప్పుడు 430 మార్కెట్ ప్రైస్ ఉంటే 693 ఫెయిర్ ప్రైస్ ఉంది. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఇది మైక్రో ఫైనాన్స్ కంపెనీలో ఉన్నటువంటి బ్యాంక్ ఇది. ఇందులో కూడా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చిన 2, 3 ఇన్స్టిట్యూషన్స్ తప్పు పనులు చేయటం మూలంగా వాళ్ళకి శిక్ష పడినంత మాత్రాన ఈ కంపెనీకి వచ్చే బిజినెస్ మోడల్ ఏమీ కాదు. పైగా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలో లోన్లు ఇచ్చిన వాళ్ళకి
మనకి పబ్లిక్ హాలిడేస్ ఉండొచ్చేమో, మన స్కూళ్ళకి సెలవులు ఉండొచ్చేమో, హోటల్స్ కూడా సెలవు ఉండొచ్చేమో, హర్తాలు జరిగి మొత్తం సిటీ మొత్తం బంద్ అవ్వచ్చేమో, కానీ మనం తీసుకున్న లోన్ మీద వడ్డీ మాత్రం మీటర్ తిరుగుతూనే ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఏమి జరిగినా ప్రపంచంలో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళకి సెక్యూరిటీ లోటు లేకుండా లోన్ ఇస్తే వాళ్ళ ఇన్కమ్ ఖచ్చితంగా ప్రతిరోజు కాస్త చేరుకుంటూనే ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఏదన్నా వాలటాలిటీ వస్తే మంచి ఫైనాన్స్ కంపెనీలో అంది వచ్చిన అవకాశం కింద ఎగిరి దోకి పట్టుకోవాలి, కానీ భయపడి దూరంగా జరగడం మంచిది కాదు. అందువల్ల ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఆ తర్వాత హడ్కో, మనం అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. హడ్కో ఈజ్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. అది 202 మార్కెట్ ఉంటే 320 వరకు పెరగడానికి ఛాన్స్ ఉంటే 58. అలా క్రిందకి వెళ్తూ వచ్చినట్లయితే బోర్డ్ అనే కంపెనీలు ఉన్నాయి. అన్ని లిస్ట్ చదవటం నా ఉద్దేశం కాదు. నేను చెప్పవలసిన పాయింట్ అల్లా ఫైనాన్షియల్ సర్వీసెస్లో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఎన్బిఎఫ్సి ఉన్న కంపెనీలు, చాలా కంపెనీలు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో దాని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆపర్చునిటీస్ వెతుక్కోండి. మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే నిరభ్యంతరంగా ఉత్తరాలు రాసినట్లయితే మీకు ఈమెయిల్ అడ్రస్ కనపడతా ఉంటుంది కాబట్టి రాస్తే మేము వీలైనంత వరకు సలహా సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. కాకపోతే గుర్తుంచుకోండి, ఏది కొనాలి అనేది మీరు నిర్ణయించుకోబోయే ముందు మేము సమాచారం వరకు మీకు తీసుకురాగలం. నిర్ణయం మీదే. ఒకవేళ ఇందులో మనం చెప్పిన కంపెనీలో ఏదైనా కనుక తర్వాత రోజుల్లో ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తున్నారు అని ఆర్బీఐ తెలిస్తే నిరభ్యంతరంగా దాన్ని అమ్ముకోవడానికి కూడా తయారుగా ఉండాలి. కానీ అంది వచ్చిన అవకాశం తీసుకునే ముందు కొద్దిగా రిస్క్ ఉంటుందని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. ఖచ్చితంగా మీరు మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కొంచెం షార్ట్గా, అంటే వెరీ ఫోకస్డ్గా చెప్పుకున్నాం. మనం ఈ ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ గురించి కవర్ చేసాం. దాన్ని డీవియేట్ చేసి వేరే ఇండస్ట్రీ ఈ వారం కాకుండా వచ్చే వారం విల్ ట్రై టు కవర్ సంథింగ్ ఇన్ మేబీ ఆటో యాన్సిలరీస్ అండ్ ఎనీ అదర్ వీడియో ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ మీరు కనుక కామెంట్స్లో పెట్టినట్టయితే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకటండి, కంటిన్యూ టు సెండ్ హోల్డింగ్స్ టు holdings@vivekam.co.in. అంటే చాలా మంది ఓన్లీ వాళ్ళ పర్చేస్ ప్రైస్, స్టాక్ నేమ్ పంపిస్తూ ఉన్నారు. అంటే మనం దాని నుంచి పర్చేస్ ప్రైస్తో నిజంగా వీ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ అండి. మనకు కావాల్సింది క్వాంటిటీ, స్టాకు, ఆర్ యొక్క ఐఎస్ఐఎన్ నెంబర్. సో ఆ 3 కనుక పంపిస్తే ఐదర్ ఈ క్యాష్ రూపంలో లేదా ఎక్సెల్ రూపంలో పంపిస్తే మన రిపోర్ట్లో పెట్టేసి మీకు ఆ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇవ్వడం చాలా తేలికైద్ది. లేకపోతే మాన్యువల్గా చేయటం కూడా మన స్టాఫ్, అంటే మనం ఇచ్చింది ఒకటి తీసుకుని అక్కడ ఇచ్చే లోపల మళ్ళీ 3-4 తప్పులు అయిపోయి ఇట్ విల్ డెఫినెట్లీ కాజ్ కన్ఫ్యూజన్ అండ్ రిపోర్ట్ కూడా మోరర్లో డిలేడ్ అయింది. సో ప్లీజ్ మేక్ షూర్ టు సెండ్ ఇన్ ద కరెక్ట్ ఫార్మాట్ సో దట్ రిపోర్ట్ కూడా మేము ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ థింగ్, అంటే మనం ఇన్ని రోజులు తెలుగులో వీడియోస్ చేస్తూ ఉన్నాము అండ్ జస్ట్ నౌ ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా కొంచెం అంటే డిఫరెంట్ ఫార్మాట్లో వీడియోస్ పెడతా ఉంటాం. కంటెంట్ కొద్దో గొప్ప మనం తెలుగులో కవర్ చేసిన దానిలాగే ఉంటుంది, కానీ జస్ట్ వెరీ మెనీ పీపుల్, అంటే నాన్ తెలుగు స్పీకింగ్ ఆడియన్స్ కూడా మనకు వచ్చి, అంటే నాకు అర్థం కావట్లేదండి మీ యూట్యూబ్ వీడియో కంటెంట్ ఏమో నాకు కొద్దో గొప్ప అర్థమయ్యేదేదో బాగానే ఉంది, కానీ ఆ సబ్ టైటిల్స్ పెట్టినా కూడా నాకు ఐ నాట్ ఏబుల్ టు గెట్ ద అండర్స్టాండింగ్ అన్నారు. కాబట్టి ఆ ఇంగ్లీష్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాము. ఆ ఇంగ్లీష్ వీడియోస్ కూడా డెఫినెట్గా మీ సర్కిల్లో ఎవరైనా ఉండి నాన్ తెలుగు స్పీకింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి. విల్ గ్రేట్లీ అప్రిషియేట్ అండ్ ఐ థింక్ దే విల్ ఆల్సో అప్రిషియేట్ బీయింగ్, మీరు పంపించినట్టయితే దే విల్ ఆల్సో డెఫినెట్లీ అప్రిషియేట్ దట్ యూఆర్ ట్రైంగ్ టు స్పెండ్ సమ్ ఫైనాన్షియల్ లిటరసీ టు దెమ్. సో విత్ దట్, let us conclude this week. Let us meet again next week.